వశిష్ఠ గురుకులంలో శిష్యులు గురువైన రంగారావుని ఈ వెర్రి మనసుని ఏ విధంగా నియంత్రించాలో తెలియచేయమని అడిగారు. అప్పుడు రంగారావు తన శిష్యులని ఊరిలోని సంతకి తీసుకువెళ్ళాడు. శిష్యులకి పాఠాలు నేర్పించే ఇదొక పద్ధతి అతనిది. అక్కడ ఒక రైతు తన యొక్క ఆవుని తాడు సహాయంతో లాగుతున్నాడు. రంగారావు ఆ రైతుని ఆగమని చెప్పి తన శిష్యులను రైతు మరియు ఆవు చుట్టూ ఒక వృత్తంలో నిలబడమని కోరాడు. అప్పుడు రంగారావు తన శిష్యుల్ని అడిగాడు, ఎవరితో ముడిపడి ఉన్నారో చెప్పండి. ఈ ఆవు రైతు చే కట్టబడిందా లేక రైతు ఆవు చే కట్టబడ్డాడా? శిష్యులు వెంటనే జవాబు ఇచ్చారు, ఆవు రైతు చే కట్టబడింది. ఆవు రైతు యొక్క బానిస, అతను ఆవు యజమాని, కావున అతను ఎక్కడికి వెళితే అక్కడికి ఆవు వెళుతుంది. రంగారావు తన కత్తెర తీసి ఆవు తాడును కత్తిరించాడు. ఆవు పారిపోయింది. ఆ వ్యక్తి ఆవు వెంట పరిగెత్తాడు. రంగారావు, ఇప్పుడు ఏమి జరుగుతుందో చూడండి, ఇప్పుడు యజమాని ఎవరో మీరే చూడండి. ఆవుకు ఈ రైతు పట్ల అస్సలు ఆసక్తి లేదు, అందుకే పారిపోతుంది. రంగారావు తన శిష్యులతో ఇలా అన్నాడు, ఇది కేవలం జంతువుల విషయం కాదు, ఇది మనసుకు సంబంధించిన విషయం. మీ ఆలోచనలు కూడా మీ పట్ల ఆసక్తిని కలిగి ఉండవు. మీరు వాటిని పట్టుకోవడానికి మీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మీరు మీ పనికిరాని ఆలోచనలపై ఆసక్తి చూపడం మానేసినప్పుడు అవి కూడా పారిపోతాయి. మనుషులు అడుగుతారు, ఈ వెర్రి మనసును ఎలా ఆపాలి? నేను అంటాను, మనసును ఆపాల్సిన అవసరం లేదు, దాని నుండి దృష్టిని మళ్లించండి. మీరు పనికిరాని ఆలోచనలకు శ్రద్ధ చూపడం మానేస్తే అవి వాటంతట అవే వెళ్ళిపోతాయి. మీకు మా పోస్ట్ నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.